ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి, మళ్ళీ అదొకటి. ఇక్కడ మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో, రాహుకేతువులు మిగిలేరు, కర్మ కాలిపోయి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి, రాహుకేతువే ఎంతసేపు పాములు గొడవలే, ఎందుకంటే మన భయం. అసలు శివుడు వెళ్ళిపో. అదే కాళహస్తి శతకంలో దూర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ పెట్టగా జాలునే దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో.